వరద బాధితులకు ఈ నెల 25వ తేదీన పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇళ్లు మునిగిన వారితో పాటు వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లలో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదు అనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని సీఎం అధికారులకు సూచించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష చేశారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యూమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ నెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు అత్యుత్తమ పరిహారాన్ని ప్రకటించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి 25,000, మొదటి ఆపై అంతస్తు వారికి 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించారు. చనిపోయిన పశువులకు, నష్టపోయిన వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిహారం అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి చెల్లించనున్నారు. ఇళ్లు మునిగిన వారితో పాటు వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం డబ్బులు బుధవారం అకౌంట్లో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. నష్టపరిహారం విషయంలో తమ పేరు నమోదు కాలేదనే ఫిర్యాదు ఎక్కడా రాకూడదని సీఎం అధికారులకు సూచించారు. 10,000 వాహనాలకు గాను ఇప్పటి వరకు 6,000 వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ అపవిత్రంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడ క్షమించు అంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డు గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందని పేర్కొన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కలంకమని పేర్కొన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని పవన్ దుయ్యబట్టారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని జనసేనాని అన్నారు. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. దేవదేవా, నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటానని చెప్పారు. దెబ్బతిన్న కాల్వలు, గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. వరద నష్టం, గండ్ల పూడికపై జలవనరుల శాఖ అధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించాలనేదే ప్రధాన ఉద్దేశమన్న మంత్రి నిమ్మల గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కాలువలు, డ్రైన్లు, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావులతో కలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, రాష్ట్రంలోని ఇరిగేషన్ సిఈ, ఎస్ఈ, ఈఈలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టం, గండ్లు పూడి పనులపై జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈఈలతో అత్యవసర సమావేశం చేపట్టారు. గట్లకు ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో గుర్తించిన వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అత్యవసర పనులుగా గండ్లను కలెక్టర్ స్థాయిలోనే అనుమతులు ఇచ్చి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆఖరి ఎకరం వరకు రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని అన్నారు. గోదావరి డెల్టా సిస్టంలో ప్రధానంగా ఏలూరు, అమ్మిలేరు, ఎర్రకాలువ, బుడమేరు, కొల్లేరుకు సంబంధించి గండ్లతో పాటు ఆక్రమణ కూడా గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎవరికి వర్క్ చేసేటప్పుడు వీళ్ళు మళ్ళీ టెంపరీ బేస్ లో చేస్తే మరి ఉపయోగం అట్లాగా చేసి పని పర్మనెంట్ గా చేయడం బెటర్. మళ్ళీ వీళ్ళు సరుబాదులు పెట్టి బ్యాగ్స్ పెట్టి కొన్ని టెంపరీగా చేస్తామనేది మళ్ళీ వీళ్ళు ఏది ఎక్కడాలు చెప్తున్నారు. మీరు ముందు కమ్యూనికేషన్ అనేది ఉండాలి. వాళ్ళతో రైతులతో కానీ వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు అది కూడా గౌరవంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎడ్యుకేట్ చేసి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని మనం హెల్ప్ చేసుకోవాలి. వాళ్ళ రైతుల హెల్ప్ తోటి మనం వర్క్ చేసుకోవాలి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని వైకాపా అధినేత జగన్ చంపించలేదని ప్రమాణం చేయగలరా అని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి హోంమంత్రి వంగలపూడి అనిత సవాల్ విసిరారు. నిజంగా వైవి సుబ్బారెడ్డికి దేవుడి మీద భక్తి ఉంటే శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి ఇంతటి దుర్మార్గానికి పాల్పడేవారా అని నిలదీశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద శనివారం హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బయట మార్కెట్లో ఆవు నెయ్యి ఖరీదు 700 నుంచి 1000 రూపాయల వరకు ఉందని అన్నారు. అలాంటి దాన్ని 320 రూపాయలకి సరఫరా చేయటం ఎలా సాధ్యమని, దీన్ని బట్టే కల్తీ వాస్తవమని తెలుస్తోందన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేసి 40 సార్లు స్వామి మాల వేసుకున్నా ఏంటి ఉపయోగమని అనిత ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి రోజా శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్నారని అనిత ఆరోపించారు. ఎన్డీబీ రిపోర్టు గురించి సమాధానం చెప్పకుండా జగన్ కొత్త కథలు అల్లుతున్నారని అన్నారు. గత 5 ఏళ్లుగా లడ్డూ నాణ్యతగా లేదని, పరిణామం తగ్గిందని భక్తులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారని తెలిపారు. శ్రీవారిపై అపచారం చేశారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు 11 సీట్లకు పరిమితమయ్యారని అన్నారు. ఇంకా ఇలాగే చేస్తే పూర్తిగా కనుమరుగవడం ఖాయమని అనిత పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు అంతే, అది క్లియర్గా చెప్పాలంటే. ఎందుకనంటే ఈరోజు లడ్డు నాణ్యత తగ్గింది, లడ్డు సైజ్ తగ్గింది, లడ్డు రుచి కూడా తగ్గింది అని లాస్ట్ 5 ఇయర్స్లో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా? చాలామంది కంప్లైంట్ చేశారు. నేను మీ పత్రికా ముఖంగా నేను ప్రజలు కూడా చెప్తున్నా, ఈ లాస్ట్ 5 ఇయర్స్లో అసలు టేస్ట్ తేడా వచ్చింది, సైజ్ తగ్గింది, లడ్డు సైజ్ తగ్గింది అని ఎంతోమంది కంప్లైంట్ చేసి యూట్యూబ్లోని కూడా వాయిస్లు పెట్టిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తున్నా. రాజకీయాలు చేసేదానికి చాలా ఉంటాయి, వేదికలు ఉంటాయి, కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ దగ్గర కూడా మీ విన్యాసాలు, మీ తాలూకా అంటే వ్యవస్థ నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపించాయి కాబట్టి 11కు వచ్చారు. మళ్ళీ ఇలాగే తిరిగి మళ్ళీ మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారు అనుకోండి, ఆ 11 కూడా రాక పులివెందుల ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా ఏంటి మేము ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలు ఇలాంటి ప్రసాదం తిన్నామా అన్న బాధతో ఉన్నారు. దీనికి కంపల్సరిగా ప్రతి ఒక్కరు న్యాయం కోరుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు చేస్తున్నారు, దీని మీద ఏం చేస్తారని. గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాని మీద పూర్తిగా సమీక్షలు చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా దాని మీద న్యాయం చేయాలి, ఏ రకంగా దాని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందుకు. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. జనవరి నాటికి కాకినాడ బీచ్ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో అక్టోబర్ నాటికి జెట్ స్పేస్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి సుందర ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డి స్వామి నాయుడుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను నిన్న పరిశీలించారు. స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఎంతో అద్భుతమైన సముద్రం ఒకవైపు, పక్కనే ఆనుకుని బ్యాక్ వాటర్తో కూడిన పార్క్ మరోవైపు, సమీపంలో పచ్చదనంతో కలిపి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అన్నారు. గతంలో కాకినాడ బీచ్ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ దర్శన్ పథకం కింద కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో అశ్రద్ధ వహించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావించిందని, తద్వారా పర్యాటక రంగంలో అభివృద్ధి సాధించాలని సంకల్పించిందని అన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ ప్రాంతంలో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రానికి మోడల్ నియోజకవర్గంగా నిలబెడతానన్నారు. నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో తాగునీటి పైపులైన నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరును అవుతానని, ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, నూజివీడు పట్టణం అంతా ఒకే విధమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు టెండర్లు పిలిచామని, నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామని అన్నారు.
కాలనీ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఆర్టీసీ బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరు ఆటో వాళ్ళు, ఎవరు స్కూటర్ వాళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకెళ్ళారు అనుకోండి, ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక 15 రోజుల తర్వాత వేసుకోవడం మనం, ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా. ఆర్టీసీ బస్సు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు అయ్యింది. కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు 2 రోజులు ఒక వారంలో ఎక్కుతాను నేను అన్నాను. కానీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేదా అధికారం నడపడానికో రాలేదు. నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను అని చెప్పాను. ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నానని మీ అందరికీ మనవి చేస్తాను. వరద బాధితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సేవలు అందిస్తున్నారని 3 రోజుల్లో 2740 ఖాతాలకు సంబంధించి 157.85 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవలు అందించినట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. 1900 ఖాతాలకు 148.22 కోట్ల మేర రుణాలు రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. కొత్త రుణాల దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు కొత్తగా 840 ఖాతాలకు 9.62 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వరద బాధితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సేవలు అందిస్తున్నారని కలెక్టర్ జి సృజన తెలిపారు. శనివారం ఒక్కరోజే 450 ఖాతాలకు 28.96 కోట్ల మేర రుణాలు రీషెడ్యూల్ చేయడంతో పాటు కొత్తగా 315 ఖాతాలకు 1.83 కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో 190 ఖాతాలకు 17 లక్షల మేర వినియోగ రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బ్యాంకు సేవలను వరద బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 8వ తేదీ మొదలు క్యాన్సిలేషన్ రిక్వెస్టులు పోను అర్బన్ కంపెనీ యాప్లో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, ఏసీ మెకానిక్ తదితర సేవల కోసం 5149 రిక్వెస్టులు నమోదయ్యాయని, వాటిలో 4922 రిక్వెస్టులను పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి 1600కు కొని భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి 320కి కొనటం ఏంటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. 320కి కొనేది నెయ్యా, నూనె, క్రూడాయిలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేయాలని అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని, వారి పాలనలోనే కల్తీ జరిగిందని గుర్తు చేశారు. నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడ్డారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ను కలిసిన వారిలో పల్లన్ రాజు, మస్తాన్ వలి, ఆమంచి కృష్ణమోహన్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టులో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట, కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. మరి 300 రూపాయలకే 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య, నూనె, నీళ్ళ, క్రూడ్ ఆయిలా, ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి, ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని. రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్ల కోసం జగన్ కల్తీ నెయ్యికి ఓకే చెప్పారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే అని, 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదన్నారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అని రఘురాం తెలిపారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో పాటు పలువురు కార్పొరేటర్లు ఈ నెల 26న జనసేనలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు నేతలు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమై చేరికలపై చర్చించారు. శ్రీవారి దర్శనం టికెట్లు గోల్మాల్ చేసి మాజీ మంత్రి రోజా లక్షలు దండుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా వాళ్లు శ్రీవారి సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. స్వామివారి ఆలయ నిర్వహణ ఆ ట్రస్ట్ బోర్డు అంతా కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి దానికి అవినీతి అడుగడుగున రాజ్యమేలుతూ ఎక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగల దోపిడీలాగా మారిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఎలా చెప్పగలరు వరలరామయ్య గారంటే నిన్న చూసాం. ఎంత దుర్మార్గం అంటే అలా ధర్మారెడ్డి అతనికి బుద్ధి జ్ఞానం లేదండి. అతను పేరుకు స్వామివారి సేవే కానీ ఇటువంటి పనికి వాళ్ళ సేవ చేసినాడు. అతను బుద్ధి లేనివాడు. స్వామివారి సేవ కంటే పెద్దిరెడ్డి గారు, రోజమ్మ ఇటువంటి వాళ్ళ సేవ ఎక్కువ చేశారు మీరు. చాలా దరిద్రం. ఈ పాపం మీకు ఊరికే పోదండి. ఈ పాపం మీకు ఊరికే పోదు. మిస్టర్ ధర్మారెడ్డి 700 టికెట్లు ఇవ్వటం ఏంటండి వాళ్ళకి? నేను టూరిజం డిపార్ట్మెంట్ రోజమ్మ గారిని అడుగుతూ ఉన్నాను. నేను ఎన్ని కబుర్లు చెబుతారు, ఎన్నెన్ని మాటలు మాట్లాడతారు. మా పార్టీ నాయకులు మాట్లాడటానికి ముందుండి మాట్లాడతారు. స్వామివారి టికెట్లు ఈరోజు కూడా టికెట్లు వెళ్తున్నాయండి ఆమెకి. అసలు చైర్మన్గా ఉండి ఇదంతా తెలుసు అతనికి ప్రసాదం కల్తీ జరుగుతుందని. ఆయన విచారణ వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం సమాధానం చెబుతారు? విచారణ కావాలా వద్దా? నేను అడుగుతున్న ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, విచారణ చేయవలసిందే. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా ఈ స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ దుర్మార్గులు ఎవరో బయటపడాలి. తిరుమల ప్రతిష్టను జగన్, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మంటగలిపారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో ఆయన సతీమణి చేతిలో ఏ గ్రంథం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు, ఒక పవిత్రమైన లడ్డూకి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ లడ్డూని తయారు చేయటంలో ఆనాడు వెంకటేశ్వర స్వామి వారికి వారి తల్లిగారు వకుళామాత గారు స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆ లడ్డూని తయారు చేసి వారికి తినిపించిన తర్వాత వారు ఆరగించిన ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం స్వీకరించటం కోసం చాలా సంతోషంగా ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుకుంటా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో గత పాలకులంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి అన్య మతస్థుల ఏలికలో టీటీడీని పెట్టి పూర్తిగా ఆ యొక్క పవిత్రతను మంటగలిపినటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో వచ్చే నెల 4, 5, 6 తేదీలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర హోటల్స్ సంఘం అధ్యక్షులు ఆర్వి స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్, రాష్ట్ర క్యాటరర్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయవాడ హోటల్స్ సంఘం సహకారంతో క్రియేటర్స్ ఈవెంట్ సంస్థ ఎక్స్పో నిర్వహించనుందని తెలిపారు. గుణదల పార్క్ హయాత్ హోటల్లో మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పోకు సంబంధించి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వి స్వామి, రాష్ట్ర కేటరర్ సంఘం అధ్యక్షుడు వరదరాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఒక్కలగడ్డ భాస్కర్రావు, నిర్వాహకులు చండూరు ఉమామహేశ్వరరావు, రేణుకా శ్రీదేవి, పిఎస్ శివకుమార్, ఇతర సంఘాల ప్రతినిధులు సమావేశంలో ఎగ్జిబిషన్ బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మెగా ఫుడ్ బిజినెస్ ఎక్స్పో వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 120 స్టాళ్లు ఉంటాయని తెలిపారు. రెస్టారెంట్ పెట్టాలనుకునే వారికి కమర్షియల్ కిచెన్, హోమ్ అప్లయన్సెస్, ప్యాకింగ్ అండ్ సీలింగ్ మిషనరీ, ఆయిల్స్, మసాలా, పచ్చళ్లు, ఫ్రోజన్ ఫుడ్స్, మీల్స్, బేకరీ, రైస్ ఉత్పత్తులు, ఫ్రూట్స్, కాఫీ మేకింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. కారు ఎక్స్పో, లైవ్ ఫుడ్ స్టాల్స్, ఫన్ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.